హలో అండి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినట్టు తెలుసు కదా! అతని మీదైతే కొన్ని కేసెస్ ఫైల్ చేశారు. ఐటీ యాక్ట్ అని, సినిమాటోగ్రఫీ యాక్ట్ అని, ఫారెన్ యాక్ట్ అని రవి మీదైతే కేసెస్ ఫైల్ చేశారు. రవి ఏం చేశారంటే ప్రహ్లాద్ అని ఫేక్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకొని కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాడండి. పాన్ కార్డ్ ఒకటి, బైక్ లైసెన్స్ అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్రియేట్ చేశాడు. ఇప్పుడైతే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మనీ లాండరింగ్‌లో గాని, ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లో గాని ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా లేదని. రవి అన్నారు బ్యాంక్ అకౌంట్‌కి అయితే ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్‌లీ 15,00,000 అయితే క్రిప్టో ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఫైండ్ ఔట్ చేశారు పోలీసులు. ఈ ప్రస్తుత ఆరోపణలు దోసుకు తేలితే రవికి 3-7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో రవి అయితే ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వట్లేదండి. బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ సంబంధించిన పాస్వర్డ్ కావచ్చు, గట్టిగా అడుగుతుంటే గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను అంటున్నాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ అయితే ఎథికల్ హ్యాకర్ని హైర్ చేసుకొని హార్డ్ డిస్క్ అయితే హ్యాక్ చేస్తుంది. ఈ 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3,700 కోట్ల నష్టం అయితే కలిగించిందని అంచనా చేస్తున్నారు. నాకు తెలిసి ఇలా అంతా అబద్ధం ఆడుతున్నారు. ఇలా పర్సనల్ లాసెస్ కూడా రవి మీద గెట్టేసి ఉంటారు. మనం ఒకసారి సైబర్ క్రైమ్స్ ఎన్ని జరిగినాయో చూద్దామండి. 2024లో తెలంగాణలో అయితే 1,900 కోట్లు లాస్ అయిందండి. అంటే 174 కోట్లు వీళ్ళు రిఫండ్ చేశారు విక్టిమ్స్ కి. ఇలా 2025లో ఫస్ట్ హాఫ్ లో అయితే 680 కోట్లు అయితే లాస్ అయిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 2024లో 980 కోట్లు అయితే లాస్ అయిందండి. ఓన్లీ 4 కోర్స్ మాత్రమే రిఫండ్ చేశారు విక్టిమ్స్ కి. ఇలా 2025లో అయితే ఫస్ట్ హాఫ్ లో 500 కోట్లు అయితే సైబర్ ఫ్రాడ్ జరిగిందండి. వీళ్ళందరిని వదిలేసి ఒక్క రౌండ్ పట్టుకుని ఏలాడుతున్నారు వీళ్ళు. వీళ్ళని కూడా పట్టుకుంటే బాగానే ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.